అదే మీరు ఏదో మీరు చెప్పినట్టుగా కరోనా ముందు వరకు మీరు సినిమాలు చేస్తూనే ఉండేవారు. ఏవండీ? అవునండి. బట్ ఏ రోజున మీకు అసలు ఒక్క రోజు ఖాళీ లేకుండా వర్క్ చేశారు. రోజుకు 3 స్టేట్లు కూడా చేశాను. అవును, నాకు తెలుసండి. కానీ అసలు ఆ జీవితాన్ని ఎట్లా హ్యాండిల్ చేశారండి? ఓ పక్కన ఇప్పుడు ఎంత కాదన్నా ఒక ఫ్యామిలీ లైఫు ఆ! ఎ ఇప్పుడు ఆ! నీ నీ ఉద్యోగంలో నీకు గొడవ వచ్చిందనుకో ఇట్లాగ బిజీగా హ్మ్. నువ్వేం చేస్తావు? ఎవరిని అడిగినా ఏం చెప్పలేవు. ఏ ఉద్యోగం అంటే అవతల జాగ్రత్త చేయకపోతే పోద్ది. అందుకని ఏదో కష్టపడి ఏదో అడ్జస్ట్ అయ్యి చేస్తాం. అదేలెండి. అలాగే చేసుకుంటూ వచ్చాను. నెలకి, 2 నెలలకి పిల్లల్ని చూడటం, చేయటం ఇవన్నీ అందరికీ మామూలే. అందరికీ అంటే మీ టైంలో మీరందరూ ఒకలాగే ఉన్నారండి. ఎలాగ మీరు గాని, బ్రహ్మానందం గారు గాని, బాబుమోహన్ గారు గాని, అంటే మీ కాంబినేషన్స్ అప్పుడు ఆ 3 ఇన్‌వర్టబుల్స్ అనేవారు. 3 ఇన్‌వర్టబుల్స్. 3 ఇన్విటబుల్స్. హ్మ్. హ్మ్. పరచుడుగా వెంకటేశ్వర అన్నాడు. హ్మ్. 3 ఇన్‌వర్టబుల్స్ రా! వాళ్ళు లేనిదే సినిమా లేదని. హ్మ్. అంటే గొప్ప చెప్పడం కాదండి. ఓ సినిమా సక్సెస్ అయితే ఆ సక్సెస్‌కి మెయిన్ పిల్లర్‌లా ఉన్నాను కొన్నాళ్ళు. అవునండి. చాలా సినిమాలు. అదో అదృష్టం అనండి ఆ టైం. భగవంతుడికి ఇందాక చెప్పానే. ఆ టైంలో జాగ్రత్తగా ఉండకపోతే ఏముంది. అంతేలెండి. కానీ అది అంటే ఇప్పుడు యువతల ప్రొఫెషనల్ లైఫ్ చాలా ఫాస్టు, స్పీడు, విపరీతమైన ఒత్తిడి. అందరూ పెద్ద డైరెక్టర్లు, అన్ని మెయిన్ లీడ్ క్యారెక్టర్స్ సినిమాలో. అసలు మీకు ఇంటి పక్క చూడ్డానికైనా అయ్యిదండి అప్పుడు? కొంచెం కష్టమేనండి. హ్మ్. అంటే నాకే కాదు నాకు మళ్ళీ బిజీ అయిన ప్రతి ఆర్టిస్ట్‌కి తప్పదు. అవును. ఏముంది ఇందాక మీరు చెప్పారు బ్రహ్మానందం గారు, బాబుమోహను అవును. అందరికీ తప్పదు. అవును. వాళ్ళు కూడా బ్రహ్మానందం గారు ఒకసారి చెప్పారు నాకు. ఎప్పుడో 3 నెలల తర్వాత ఎప్పుడో ఇంటికెళ్తే వాళ్ళు గౌతమో, సిద్ధార్థో తలుపు తీసి మమ్మీ అంకులొచ్చాడు అన్నారంట. పిల్లల్లో గౌతమో, సిద్ధార్థో వాళ్ళిద్దరిలో అని బ్రహ్మానందం గారు నాకోసారి చెప్పారు. అంటే మీరందరూ ఒకలాగే ఉన్నారు. ఉదయం తిరుపతి, మధ్యాహ్నం వైజాగ్, మళ్ళీ రాత్రికి హైదరాబాదు, మళ్ళీ మర్నాడు విజయవాడ ఇలా వర్క్ చేశారు మీరందరూ. తప్పేదేముందండి టైము. అవును. ఆ టైంలో జాగ్రత్తగా ఉన్నాం కాబట్టి ఉన్నాం.